ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా ప్రవచన గ్రంథము 40వ అధ్యాయము 5వ వాక్యము. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. నిజమే. ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారులారా, దేవుని యొక్క మహిమ ఒకానొక దినమున ప్రత్యక్షం అవబోతున్నది. సర్వ శరీరులు దాన్ని చూస్తారు. త్రాగుబోతు కావచ్చు, తిండిబోతు వారు కావచ్చు, తిరుగుబోతు వారు కావచ్చు, దేవునికి అవిధేయత జీవితం జీవిస్తున్న వారు కావచ్చు, ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి కూడా ఆయన యొక్క ప్రత్యక్షతను చూడబోతున్నారు. ఆయన యొక్క ప్రత్యక్షతను చూడబోతున్నారు. రొమ్ము కొట్టుకొని అడవబోతున్నారు. ఆ దినము రాకముందే ఒకసారి దేవుని వాగ్దానాన్ని వింటున్న వాళ్ళారా, ఆలోచన చేయండి. దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపరచబడబోతున్నది. ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఆయన ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేకపోతే సిద్ధపడు. దేవుని యొక్క రాకడికి సిద్ధపడు. ఆయనకి దూరమయ్యే ప్రతి కార్యములను విడిచిపెట్టు. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలీదు అని చెప్పి కాలాన్ని వృధా చేస్తూ సెల్ ఫోన్లో సమయాన్ని గడుపుతూ దేవునిలో గడపక లోకంలో సెల్ ఫోన్లో సమయాన్ని గడుపుతున్నటువంటి నీతో అంటున్నాడు, ఆ ప్రత్యక్షత రాక మునిపే సర్వశరీరులు చూస్తారని రాయబడి ఉంది కదా. ఆ యొక్క చూపు ఆ దినం రాకముందే నిన్ను నువ్వు సిద్ధపరచుకో. దేవుని యొక్క ప్రత్యక్షతలో, ఆయన యొక్క ప్రత్యక్షతను పొందిన వారే ఆయన చేయిని పట్టుకొని నిలబడి కృప కావాలి అయ్యా అని చెప్పి అడగండి. చేతులు కట్టుకొని దోషులుగా నిలబడకుండా నిర్దోషులైనటువంటి జీవితాన్ని జీవించుటకు దేవుడు సహాయాన్ని కోరుకోండి. ఆయన ప్రత్యక్షతను చూద్దాం. ఎందుకంటే దేవుడు ఏం చేసినా నేను మౌనంగా ఉన్నాడులే, నేను ఎన్నో పొరపాట్లు చేసినా మౌనంగా ఉన్నాడులే అని అనుకోవద్దు. దేవుడు చేతగాని వాడు కాదు. కానీ ఒకానొక దినమున ఆ ప్రత్యక్షతను నీ ఎదుట కనబరిచినప్పుడు నీ పరిస్థితిని నువ్వు నిలబడగలుగుతావా లేదా అన్న విషయాన్ని గమనించి ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దామా? ప్రార్థన. ప్రేమస్వరూపి, ఈ ఉదయకాల సమయమందు నీ ప్రత్యక్షతను గురించి మీరు మాతో మాట్లాడారు. వందనాలు. నీ ప్రత్యక్షతను మేమందరూ పొంది సిద్ధపడటకు సహాయం చేయండి. దేవా, కాలము సమీపంగా ఉన్నది. మారు మనసు పొందటకు సహాయం చేయండి. కృప చూపించండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాకడికి సిద్ధపరచమని, ఘనత మహిమ స్తుతి మీరు పొందమని క్రీస్తు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.